3 టర్మ్ల భేటీలు అప్పుడు ఇప్పుడు విభజన సమస్యలే ఎజెండా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి భేటీ కాగా ఆ తర్వాత జగన్, కేసీఆర్లు సమావేశమయ్యారు. తాజాగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు మీట్ అయ్యారు. 3 సార్లు కూడా విభజన సమస్యలే అజెండాగా సమావేశాలు నిర్వహించడం, సుదీర్ఘంగా చర్చించడము జరిగింది. ఇంతకీ 3 టర్మ్ల భేటీల్లో తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఏ మేరకు కొలిక్కొచ్చాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. దాంతో నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల సీఎం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. 2014-19 మధ్య అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నాటి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలిపారు. జూన్ 23, 2015వ తేదీన హైదరాబాద్ లోని రాజ్భవన్ లో ఈ భేటీ జరిగింది. అప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య నీళ్లు నిప్పుగా మారిన నాగార్జున సాగర్ డ్యాం విషయంలో చంద్రబాబు, కేసీఆర్ లను కలిపి చర్చలు సాగేలా చేశారు నరసింహన్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. నాడు నాగార్జున సాగర్ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జలజగడాన్ని తీర్చడానికి అప్పటి గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో గెలిచాక తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆనాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఆ తర్వాత 28 మే 2019వ తేదీన జగన్ దంపతులు హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన్ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే 2019లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య మొదటిసారి విభజన సమస్యలపై చర్చ జరిగింది. జూన్ 26, 2019వ తేదీన హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లగా అప్పుడు ఇద్దరి మధ్య విభజన సమస్యలపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత రెండోసారి కేసీఆర్ ను కలిశారు నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, నీటి పంపకాల గురించి కూడా చర్చించారు. జనవరి 13, 2020 తేదీన కూడా హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్ నీటి పంపకాలు, గోదావరి జలాల తరలింపుపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హైదరాబాద్ వేదికగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ప్రజాభవన్ లో కలిశారు చంద్రబాబు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా చూసిన ఇద్దరు సీఎంల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో విభజన అంశాలతో పాటు 10 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా తేలకుండా ఉన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2 వారాల్లో ఈ కమిటీ సమావేశం కానుంది. ఉన్నత స్థాయి కమిటీ భేటీ తర్వాత కూడా ఈ సమస్యల పరిష్కారం కాకుంటే మంత్రుల స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య విభజన సమస్యలే అజెండాగా సాగిన 3 దఫాల భేటీల్లోనూ క్లారిటీ రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి కమిటీలో ప్రకటించిన నేపథ్యంలో విభజన సమస్యలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.